నన్ను చాలామంది చాలా చమత్కారంగా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఏవండి గురువుగారు, మనకి 27 నక్షత్రాలున్నాయి. 27 నక్షత్రాలని 3 భాగాల కింద 9 3 27 అంటే 3 సెట్లు కలిపి ఒక అధిపతిగా, ఉదాహరణకి కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ రవి అధిపతి, రోహిణి హస్త శ్రవణం చంద్రుడు అధిపతి అని గ్రహాలకి నక్షత్రాలకి లింక్ పెట్టి ఈ నక్షత్రాలకి ఈ గ్రహం అధిపతి రా అబ్బాయి అని చెప్పారు కదండి. మరి నవగ్రహ పురాణంలో అసలు నవగ్రహాలు భూమి మీద జన్మించినప్పుడు ఆ గ్రహాలు ఏ నక్షత్రాల్లో జన్మించాయి? మీకు నా ప్రశ్న అర్థమయ్యే ఉంటుంది. ఒక ఆయన అడిగిన ప్రశ్న ఇది. నవగ్రహాలు కూడా మరి అవి జీవం ఉన్నటువంటివే, ఈ సృష్టిలో అవి కూడా ఉద్భవించినటువంటివే కదా. కాబట్టి ఆ ఉద్భవించినవి లేకపోతే అది పుట్టుకొచ్చాయి అంటే ఆ గ్రహాలకి కూడా నక్షత్రాలు ఉంటాయి కదా. మరి ఆ గ్రహాలు ఏ నక్షత్రాల్లో పుట్టాయండి అని ఒక ఆయన ప్రశ్న అడిగాడు. అబ్బా, ఇది మంచి చమత్కారంగా ఉంది, ఇది కూడా మన వాళ్ళకి అందరికీ చెప్దామన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం. ఉదాహరణకి రవి యొక్క జన్మ నక్షత్రం అంటే రవిగ్రహానికి జన్మ నక్షత్రం ఉంది. ఆ నక్షత్రం ఏంటయ్యా అంటే విశాఖ. విశాఖ నక్షత్రం సూర్యుడు జన్మించినటువంటి నక్షత్రం. అలాగే చంద్రుడు జన్మించినటువంటి నక్షత్రం కూడా ఉన్నది. ఆ చంద్రుని యొక్క జన్మ నక్షత్రము కృత్తిక. మరి కుజగ్రహానిదో పూర్వాషాఢ, బుధుడిది శ్రవణం, గురుగ్రహానిది పూర్వ ఫల్గుని పుబ్బా నక్షత్రం, శుక్రగ్రహానిది పుష్యమి నక్షత్రం. అలాగే శనేశ్వరుని యొక్క జన్మ నక్షత్రము రేవతి, రాహుగ్రహానిదేమో భరణి, కేతుగ్రహ జన్మ నక్షత్రమేమో ఆశ్లేష నక్షత్రంలో ఆయన పుట్టాడు. 9 గ్రహాలకి కూడా వారి యొక్క జన్మ నక్షత్రాలు శాస్త్రంలో ఖచ్చితంగా చెప్పబడి ఉన్నాయి. మన శాస్త్రం అంత పగడ్బందీగా ఉంటుంది. గ్రహాలు కూడా జన్మించినటువంటి నక్షత్రాలు ఉన్నాయి. ఆ గ్రహాలు ఆయా నక్షత్రాల్లో జన్మించాయి. ఆ గ్రహ స్వరూపాలను బట్టి ఇప్పుడు ఉదాహరణకి శని రేవతిలో జన్మించారు, రేవతి గండాంత నక్షత్రం. కేతు ఆశ్లేషలో పుట్టారు, ఆశ్లేష గండాంత నక్షత్రం. భరణి కూడా గండాంత నక్షత్రం. అంటే గండం అంటే అవి దోష నక్షత్రాలని. అలాగే ఈ గురుడు జన్మించినటువంటిది పుబ్బ. పుబ్బ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళని చూడండి, వాళ్ళు విశేషమైనటువంటి ప్రజ్ఞ కలిగి ఉంటుంది. వాళ్ళు తెలివితేటలు దేంట్లో స్థిరపడతారో అన్నది వాళ్ళకి నిజంగా తెలియదు, కానీ స్థిరపడే దాంట్లో వాళ్ళు నిష్ణాతులై ఉంటారు. ఇలా ఒక్కొక్క గ్రహానికి సంబంధించినటువంటి దాన్ని ఆ నక్షత్రాన్ని బట్టి కూడా చెప్పవచ్చు. ఇవి 9 గ్రహాలు జన్మించినటువంటి నక్షత్రాలు. ఇలా మీకు ఏమైనా చమత్కారంగా తెలుసుకోవాల్సినవి ఉంటే పరిహారాలు కాకుండా, ఎందుకంటే ఈ పరిహారాలు విని విని విసుగొస్తుంది, ఆ పరిహారాలు అడగండి, అవి సమయానుకూలంగా నేనే చెప్తాను. ఇంకా ఏమైనా మంచి ప్రశ్నలు ఉంటే అడగండి, ఖచ్చితంగా సమాధానం చెప్తాను.